ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు చక్కగా ఊరించి వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ గీత. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ పేరు? నా పేరు వందనారెడ్డి. వందన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను సంతోష్ నగర్ లో మారుతి నగర్. సంతోష్ నగర్ లో మారుతి నగర్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? మానస. మీరెక్కడి నుంచి? సంతోష్ నగర్. అక్కడే మారుతి నగర్ ఫ్రెండ్స్. అంటే జస్ట్ సంతోష్ నగర్ ఆపోజిట్ మారుతి నగర్. అందుకనే రెండు చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, సో మరి ఇద్దరు రెడీ వంటలు చేసేయడానికి చూసేద్దామా లేట్ చేయకుండా? చేసేద్దాం. సో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చిలగడ దుంపలు. సో చిలగడ దుంపలతో చక్కగా ఉడికించుకొని తింటే చాలా బాగుంటాయి కదా. ఉడికించుకొని తినొచ్చు, బొబ్బట్లు చేసుకోవచ్చు, ఏ రకంగా పులుసులు, కర్రీస్ ఏదైనా చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మీరు ఏంటంటే చక్కగా ఏదైనా మీకు తెలిసినవి మంచి టేస్టీ రెసిపీస్ చిలకడ దుంపతో చేయాలన్నమాట. అంటే దాని టేస్ట్ అది ఎక్కువ తెలిసేలా. సో నేను ఇక టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ డిసైడ్ అయితే వాళ్ళు ఫస్ట్ పేరు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో టైమర్ ఆన్. అంటే కొంచెం ఇన్నోవేటివ్ గా ఆలోచించండి. చిలకడ దుంపలతో ఏం చేయొచ్చు? జనరల్ గా పులుసుల్లో, సాంబార్లో వేస్తూనే ఉంటారు కదా అందరూ. అలా కాకుండా ఇంకేం చేయొచ్చు? బొబ్బట్లు చేయొచ్చు, ఇంకా స్వీట్ చేయొచ్చు. మీరు ఏం చేస్తారు? బొబ్బట్లు చేయాలనుకుంటున్నాను. మీరు ఫిక్స్ అయ్యారా? బొబ్బట్లు అంటున్నారు. ఓకే సరే, అయితే మీరు చిలకడ దుంప బొబ్బట్లు చేస్తారా? చేస్తానండి. ఓకే, సో అయితే ఫస్ట్ వందన గారు వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే అండి, మరి చిలకడ దుంప బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 2, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, మైదా 1 కప్పు, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన బాదాం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వందన గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసి, కొంచెం ఆయిల్ వేసి మనం బాగా మెత్తగా పిసుకోవాలండి. సో సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చేటట్టుగా మనము రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, మనం బొబ్బట్లు చేసుకునేది ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆ పిండి రెడీ చేసి పెట్టుకుంటే అది కొంచెం మనకి సాఫ్ట్ అవుతుంది, కొద్దిగా నానినట్టు అయ్యి. సో ఫస్ట్ పిండి రెడీ చేసేసుకొని తర్వాత లోపల స్టఫింగ్ చేసేసుకోవచ్చు. సో మైదాలో కొద్దిగా చిటికెడు ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం బాగా మెత్తగా మిక్స్ చేసేసి ఇక్కడ పిండి రెడీ చేసి పెట్టారు. అండ్ ఇప్పుడు దానిలోకి మనము స్టఫింగ్ రెడీ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. సో మైదాలో సాల్ట్ ఎందుకు వేస్తామంటే కొంచెం టేస్ట్ గురించి వేస్తామండి. ఆయిల్ అయితే కొంచెం స్మూత్నెస్ గురించి వేస్తాము. దాన్ని బాగా మెత్తగా చేసుకొని ఫస్ట్ ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిలకల దుంప తీసుకొని ఇది అండ్ బెల్లము 2 స్మాష్ చేయాలి. ఓకే, ఇలా 2 బాగా మిక్స్ అయ్యేటట్టుగా స్మాష్ చేయాలి. కొంచెం బెల్లం గట్టిగా ఉంటుంది, చిలకల దుంప ఏమో మెత్తగా ఉంటుంది, కాబట్టి కొంచెము ఏదైనా బ్లెండర్ లాంటిది ఉంటే దాంతో మిక్స్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్ తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలి, ఎందుకంటే లేకపోతే ఒక దగ్గర బెల్లం అలా అనిపిస్తుంది. మళ్ళీ బెల్లం ఎక్కువైనా కూడా మనకి లూజ్ అయిపోతుంది. బెల్లము ప్లస్ చిలకల దుంప 2 ఈక్వల్ గా ఉండాలి. ఓకే, ఇది కలిపేసుకున్నాం మనం ఇప్పుడు. దాని తర్వాత టేస్ట్ గురించి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకుంటాం మనం. ఓకే, ఇలాచి కొంచెం 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి పొడి ఫస్ట్ తురిమి పెట్టుకున్నాం కదా మనము, అదొకటి. ఇంకా టేస్ట్ బాగుండాలంటే కొంచెం కాజు పౌడర్ 1 టీ స్పూన్ కాజు పౌడర్ ఇది వేసేసి మళ్ళీ స్మూత్ గా మనం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కాజు ఇప్పుడు ఫ్లేవర్ అంటే మనకు ఇలాచితో వస్తుంది, టేస్ట్ అంటే కాజు అండ్ ఎండు కొబ్బరితో టేస్టీగా వస్తుంది. ఓకే, ఇది కూడా మిక్స్ కరెక్ట్ గా చేసుకోవాలండి, అంతా ఈక్వల్ గా చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము బొబ్బట్లు స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కొంచెం మనం ఈ మైదా కొద్దిగా తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి, ఎందుకంటే మనకి చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా. ఇలా చేసుకొని కొంచెం ఇలా చేసుకోవాలండి. చేసుకొని దీని మధ్యలో ఇది పెట్టేయాలి. ఓకే, పెట్టేసి దీన్ని క్లోజ్ చేసేయాలి ఇలా.
చిలకడ దుంపతో బొబ్బట్లు బాగా ఇష్టమే ఏంటి? అన్ని ఇష్టము, అంటే వెరైటీగా చేసుకోవాలి, వెరైటీగా చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ ఇలా తీసుకొని, ఎందుకంటే ఆయిల్ లేకపోతే అంటుకుంటుంది కదండి, వేయడం కష్టం అవుతుంది కదా. ఇలా కొంచెం వేళ్ళతో కొంచెం ఇలా స్మూత్ గా చేసుకోవాలండి, స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత సైజు ఆన్ చేసుకోవాలి, వేడై ఉండాలి. ఇది మనకి ఏ సైజ్ కావాలి మన సైజుని పట్టేసి దీంట్లో లోపల మనం ఏ సైజు మనం ఇది తీసుకున్నామో దానికి సరిపడా అది తీసుకొని మనకి ఏ సైజ్ చేసుకోవాలో ఆ సైజ్, చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు, అది మన ఇష్టం. కొంచెం మీడియం సైజ్ అయితే తీసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మనం పెనం ఇది వేడైపోయింది కదండి, అక్కడ కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేతితో అయితే ఇంకా బాగుంటుంది, మన ఇష్టం, దాన్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు. ఇలా తీసి ఇలా వేసేసుకోవాలండి. ఓకే, మనం కింద కూడా వేసుకున్నాం కాబట్టి పైన కూడా ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటే, ఆయిల్ కానీ నెయ్యి కానీ మన ఇష్టము, అలా వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా ఇలా చూసుకొని ఇలా మళ్ళీ తిప్పేసుకోవాలండి. ఓకే, మీరు ఏమైనా టీచర్ జాబ్ చేస్తుంటారా? లేదు, నేను బ్యూటిషియన్. 16 ఇయర్స్ నుంచి బ్యూటీ పార్లర్ అంటే బ్యూటీ బిజినెస్ లో ఉన్నారనమాట. ఓ నైస్ నైస్. అందుకే నా చాలా అంటే కస్టమర్స్ కి ఇట్లాంటివా మంచి చక్కగా కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు కావాలి. కబుర్లు కావాలి, వంటలు కావాలి, అన్ని కావాలి. అది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఇది మనం ప్లేట్ లోకి తీసుకొని తర్వాత మనకి ఇక్కడ కొంచెం దీనిపైనుంచి కొంచెం టేస్టీ కావడానికి కొంచెం కొద్దిగా ఈ వేడిగా ఉన్న బొబ్బట్టు దానిపైన కాజు పౌడర్ కొద్దిగా, కొంచెం కొబ్బరి పొడి కొద్దిగా వేసుకొని, ఇది బాదాం ఉంటుంది కదా, బాదాం డెకరేషన్ కొంచెం టేస్ట్ గా ఉంటుంది, కొంచెం చూడడానికి కూడా మనకి బాగుంటుంది కదా, అలా ఇలా డెకరేట్ చేసుకోవాలి. ఓకే, మనకి టేస్టీగా తినాలంటే కష్టపడాలి కదండి, ఇవన్నీ చేయాలి కదా, వస్తుంది. సో ఇట్లాంటి బొబ్బట్లు చక్కగా ఇట్లా రోల్ చేసేసుకొని తింటే అప్పుడు డిఫరెంట్ గా, అంటే ఇలా అంటే మామూలుగా బొబ్బట్లు మనం మామూలుగా చేస్తాము, ఇలా కాజు పౌడర్ పైన కొబ్బరి పౌడర్, ఇలా బాదాం గానీ కాజు గానీ మన ఇష్టం, మన ఇంట్రెస్ట్ టేస్ట్ ని బట్టి ఇలా చేసి తింటే బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. ఆవిడ వంట కూడా అయిపోయాక అందరం కలిసి టేస్ట్ చూద్దాం. ఓకే, సో చూసారు కదండి, మొత్తానికి చిలకడ దుంప బొబ్బట్టు రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిలకడ దుంప బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా మైదా పిండిలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఉడికించిన చిలకడ దుంపలు, బెల్లం, యాలకుల పొడి, ఎండు కొబ్బరి పొడి, జీడిపప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని మధ్యలో చిలకడ దుంప మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చిలకడ దుంప బొబ్బట్లు రెడీ.